విన్ఫాస్ట్ వాళ్ళ యొక్క ఎంట్రీ లెవెల్ మోడల్ అయితే తీసుకొచ్చారు VF6 అని. దాని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 16.5 lakhs కి అయితే ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. 2 డిఫరెంట్ ఇంటీరియర్స్ అండ్ 3 డిఫరెంట్ వేరియంట్స్ అయితే తీసుకొస్తున్నారు. ఎర్త్, విండ్ అండ్ విండ్ ఇన్ఫినిటీ. ఈ యొక్క వెహికల్ లో మనకి 59.6 kWh బ్యాటరీ అయితే ఉంది. దీన్ని ఛార్జింగ్ చేయడానికి మనకి 10 to 70% ఏదైతే ఉందో 25 minutes లో అయితే అయిపోతుంది. ఈ యొక్క వెహికల్ మనకి కంప్లీట్ గా 0 to 100 8.5 seconds లో అయితే కన్వర్ట్ చేస్తుంది. ఓవరాల్ లుక్ చూసుకుందాము. దీని యొక్క ఫ్రంట్ లుక్ చూస్తేనైతే దీని యొక్క సింబల్ ఏదైతే వి కనబడుతుందో విన్ఫాస్ట్ ఫ్రమ్ వియట్నామ్, దాన్ని వీళ్ళు చూపించడానికి డిజైన్ లాంగ్వేజ్ లో నీకు ఏదైతే వి షేప్ DRLs కనబడుతున్నాయో అవి కంప్లీట్ గా నీకు వెలుగుతూనే ఉంటాయి. సో అదొక స్మాల్ డిజైన్ ఇండికేషన్ చెప్పుకోవచ్చు. ఇక్కడ నీకు ఫ్రంట్ బానెట్ కనబడుతుంది కదా, ఇది కంప్లీట్ గా మనకి మంచి ఏరోడైనమిక్ అండ్ రగడ్ లుక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రంట్ దాని యొక్క టోయింగ్ లుక్, ఇక్కడ వచ్చేసి దానికి కావాల్సిన ప్రొజెక్టర్ LED, కింద టర్న్ ఇండికేటర్స్ కావాల్సిన LEDs అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ ఫ్లోట్ కూడా అయితే ఉంటాయి పక్కన ఉన్న ORVMs తోటి. డ్రాగ్ తగ్గించి ఎఫిషియన్సీ అండ్ రేంజ్ పెంచడానికి మనకి ఇక్కడ ఎయిర్ కర్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క లోవర్ బంపర్ కంప్లీట్ గా ప్లాస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ నీకు రేడార్ కనబడుతుంది కదా, దీని యొక్క వెహికల్ మనకి ADAS Level 2 ఉంది కాబట్టి అక్కడ రేడార్ అయితే కనబడుతుంది. పైన మనకి దానికి కావాల్సిన కెమెరా కూడా కనబడుతూ ఉంది. మనం ఒకసారి ఇక్కడ చూసుకున్నైతే ఈ యొక్క వెహికల్ లో మనకి అక్కడ ఆటో రెయిన్ వైపింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. అదే కాకుండా నీకు 2 ఫ్రేమ్లెస్ వైపర్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఒకసారి దీని యొక్క సైడ్ స్ట్రక్చర్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నైతే దీని యొక్క సైడ్ స్ట్రక్చర్ లో దాని యొక్క వీల్ ఆర్చెస్ ప్లాస్టిక్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి నీకు కంప్లీట్ గా మెషిన్ కట్ అలాయ్స్ అయితే ఉన్నాయి. అది కూడా మనకి ప్రస్తుతం అయితే గుడియర్ ఉన్నాయి. 18 inch రిమ్స్. అండ్ కింద చూస్తే ఈ రైట్ సైడ్ మొత్తం ప్రొఫైల్ చూసుకుంటేనే ఈ యొక్క VF6 లో మనకి ఫ్లష్ డోర్స్ అనేది లేవు, కాకపోతే పుల్ హ్యాండిల్స్ అయితే ఇస్తున్నారు అన్నమాట. మెయిన్ గా ఇన్ కేస్ ఆఫ్ రిమోట్ ఫెయిలియర్ నీకు మెకానికల్ కీ ఎంట్రీ ఉంది, రిక్వెస్ట్ సెన్సార్ బటన్ ఉంది. ఈ యొక్క ORVMs ఆటో ఫోల్డింగ్ విత్ ఇండికేటర్ 360 కెమెరా అయితే ప్లేస్ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క వెహికల్ నీకు డిజైన్ లాంగ్వేజ్ చూసుకుంటే ఫ్రంట్ ఏ పిల్లర్ దగ్గర రేస్ అవ్వకుంటూ మెల్లగా C పిల్లర్ దగ్గర ఇలా కూపేలాగా పడిపోతూ ఉంటుంది. పైన రూఫ్ రైల్ సైడ్ నీకు ఏదైతే క్రోమ్ కనబడుతుందో ఇది మంచి లగ్జరీ ఎడిషన్ కి. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క వెహికల్ ఆల్రెడీ టింటెడ్ గ్లాస్ తో వస్తుంది. సో బయట మనకి ఎటు దానికి పోన అవసరం లేదు. సేఫ్టీ గురించి చూసుకుంటున్నైతే మనకి ఈ యొక్క వెహికల్ కి ఆల్రెడీ ప్లాస్టిక్ క్లాడింగ్ అయితే ఇస్తున్నారు అన్నమాట. సో ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేసినా ఏమైనా ఇంపాక్ట్ తీసుకోవాలనుకున్నా డైరెక్ట్ గా మనకి మెయిన్ కలర్ పోకుండా ఒక క్లాడింగ్ అయితే ఈ యొక్క ఇంపాక్ట్ తగులుతూ ఉంటుంది. మెల్లగా వెనుకకి వస్తే దీని యొక్క వీల్ ఆర్చ్ కూడా కంప్లీట్ గా ప్లాస్టిక్. ఈ యొక్క డిజైన్ లాంగ్వేజ్ చూసుకుంటేనైతే కంప్లీట్ గా గ్లాసీ బ్లాక్ లో అయితే దీన్ని ఫినిష్ అప్ చేసేస్తారు. మనం ఒకవేళ దీని యొక్క రేర్ పార్ట్ చూస్తున్నా ఇక్కడ కూడా నీకు ఒక 2 V సింబల్స్ కనబడతాయి. ఒకటి వచ్చేసి దాని యొక్క యాక్చువల్ విన్ఫాస్ట్ యొక్క సింబల్, ఇంకోటి వచ్చేసి దాని యొక్క కనెక్టెడ్ ఏదైతే DRL ఉంటుందో అది కంప్లీట్ గా నీకు ఈ యొక్క V సింబల్ లో వస్తుంది. దాని హౌసింగ్ కి వీళ్ళు కంప్లీట్ గా గ్లాసీ బ్లాక్ అయితే ఇస్తున్నారు. ఈ యొక్క రేర్ గ్లాస్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి పైన బ్రేక్ లైట్, వాషర్ ఫ్లూయిడ్, స్ప్రేయర్ అండ్ వెనక మనకి దీని యొక్క వైపర్ అండ్ డీఫాగర్స్ అయితే ఇస్తున్నారు. షార్క్ ఫిన్ యాంటీనా, కంప్లీట్ రూఫ్ అంతా బ్లాక్ ఉంటుంది ఎందుకంటే దీనిలో పనోరమిక్ సన్ రూఫ్ ఉంది కాబట్టి. ఈ యొక్క వెహికల్ లో చాలా క్రేజీ థింగ్ అని చెప్పనా, వీళ్ళు ఈ యొక్క వెహికల్ మీద 2 lakh kilometers వారంటీ లేదా 10 ఏళ్ళు వారంటీ అయితే ఇస్తున్నారు, విచ్ ఎవర్ కమ్స్ ఫస్ట్. అదే కాకుండా ఈ యొక్క వెహికల్ కి మనకి ఫ్రీ ఛార్జింగ్ అంటిల్ July 2028 అడిషనల్ గా ఈ యొక్క పనోరమిక్ సన్ రూఫ్ కి వీళ్ళు కాంప్లిమెంటరీగా దానికి కావాల్సిన కర్టెన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఒకవేళ దీని బ్యాక్ సైడ్ ఇంకా క్రేజ్ గా చూసుకుంటేనైతే ఈ లైట్స్ చూస్తున్నారు కదా, రెడ్ లో ఎలా వెలుగుతున్నాయో బ్రేక్ వేసినప్పుడు అయితే వస్తూ ఉంటుంది. వెనక VF6 దాని యొక్క లోగో అయితే ఇస్తున్నారు. ఇక్కడ నీకు కావాల్సిన రివర్స్ లైట్, దానికి కావాల్సిన రిఫ్లెక్టర్ అవన్నీ అయితే ఇక్కడనే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ యొక్క వెహికల్ లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి దాని యొక్క టోయింగ్ హుక్, ఇక్కడ వచ్చేసి ఇంకొక లైట్ అయితే ఇస్తున్నారు. అండ్ లోవర్ బంపర్ కంప్లీట్ గా హార్డ్ ప్లాస్టిక్ తో అయితే మనకి ఇక్కడ కనబడుతూనే ఉంది. వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 190, చూడడానికి మాత్రం ఇంకా ఎక్కువ ఉందనే ఫీలింగ్ లో అయితే ఉన్నాం. అండ్ ఇక్కడ చూస్తేనైతే వెనక నీకు దీనికి కావాల్సిన రేర్ పార్కింగ్ కెమెరా కూడా ఇక్కడనే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో మనమైతే ఈ యొక్క ప్యాసింజర్ ఏదైతే సెకండ్ రో ఉంటుందో దాని యొక్క డోర్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ నీకు దీనికి మొత్తం 7 స్పీకర్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ దానికి కావాల్సిన ట్విట్టర్ మెయిన్ స్పీకర్, మెయిన్ ఏంటంటే డిజైన్ లాంగ్వేజ్ కోసము ఈ యొక్క మెయిన్ స్పీకర్ నుంచి ఇట్లా గ్లాసీ బ్లాక్ ఫినిష్ అయితే ఇక్కడ వరకు తీసుకురావడం జరిగింది. మంచి డిజైన్ ఆస్పెక్ట్ యాడ్ చేయడానికి డీసెంట్ అమౌంట్ ఆఫ్ బాటిల్ హోల్డర్ స్పేస్ అయితే ఇస్తున్నారు. అండ్ నీకు ఇక్కడ కంప్లీట్ గా మంచి సాఫ్ట్ టచ్ మెటీరియల్ అయితే ఉంది, డబుల్ స్టిచ్చింగ్ పైన సింగిల్ స్టిచ్చింగ్. అండ్ మెయిన్ గా నీకు ఈ యొక్క వైన్ కైండ్ ఆఫ్ గోల్డ్ కలర్ అయితే నీకు ఇక్కడ కనబడతా ఉంటుంది డోర్ లివర్స్ కి. ఈ యొక్క వెహికల్ కొనడానికి చూస్తూ ఉంటారు ఎందుకంటే 16.5 lakhs చాలా అట్రాక్టింగ్ ప్రైస్, అన్నిటికంటే అట్రాక్టింగ్ దాని యొక్క వారంటీ. సో ఇక్కడ కూర్చోగానే ఫస్ట్ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దీని యొక్క బ్యాటరీ కింద పెట్టడం వల్ల, బెడ్ కింద ఉండడం వల్ల ఇది నా యొక్క లెగ్ పొజిషన్, థై సపోర్ట్ ఇంపాసిబుల్ రాదు. హెడ్ రూమ్ మాత్రం చాలా ఉంది.
నీ రూమ్ కూడా పెట్టుకోవచ్చు, కానీ కొంచెం నువ్వు అన్కంఫర్టబుల్ అయితే ఫీల్ అవుతావు. అండ్ ఈ యొక్క సీట్స్ రిక్లైన్ చేయడం కూడా ఎటువంటి ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. వెనక కంఫర్ట్ కోసం మనకి ఇక్కడ ఒక బ్లోవర్ అయితే ఇస్తున్నారు. ఛార్జింగ్ కోసం 2 టైప్ అయినా ఇస్తున్నారు, టైప్ సి అయితే ఇవ్వలేదు. ఇక్కడ నీకు బ్యాక్ సైడ్ ఎటువంటి రీడింగ్ లైట్స్ లేవు, కాకపోతే నా నెత్తి వెనకైతే ఉన్నాయి 2 స్పాట్ లైట్స్ అని పిలుచుకోవచ్చు వాటిని మనము. ఒకవేళ చూసుకుంటేనైతే ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కార్నర్ అండ్ రైట్ సైడ్ కార్నర్ అయితే మనకి ఐసోఫిక్స్ సీట్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మనకి హ్యాండ్ రెస్ట్ కి కప్ హోల్డర్స్ కూడా ఇస్తారు అనమాట. సో ఇది ఇట్లా ఓపెన్ మనం కప్ పెడితే దాని అది అట్లా గ్రిప్ చేసుకుంటుంది. సో అట్లా దీని యొక్క కప్ హోల్డర్స్ అయితే మనం ఈజీగా వాడేసుకోవచ్చు. ఇది ఒకటే కన్సర్నింగ్ ఏంటంటే బెడ్ చాలా హై లెవెల్లో ఉంది. సో నేను ఇట్లా కూర్చోవాల్సి వస్తుంది అనమాట. ఈ ఫ్రంట్ సీట్ ని ఫుల్ గా అన్నా కూడా నీ రూమ్ వల్ల తాకే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనకు కనబడుతుంది కదా, ఇది డ్రైవర్ సైడ్ డోర్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఏమున్నాయంటే ఆల్ 4 విండోస్, 1 టచ్ అప్ 1 టచ్ డౌన్ ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. గుడ్ అమౌంట్ ఆఫ్ బాటిల్ హోల్డర్ స్పేస్ అండ్ స్టోరేజ్ స్పేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దాని యొక్క మెయిన్ స్పీకర్, దీనికి కావాల్సిన ట్వీటర్ మాత్రం ఇక్కడ డాష్ బోర్డ్ మీద తెస్తున్నారు అనమాట. ఈ యొక్క వెహికల్ ఓపెన్ అండ్ క్లోజ్ లివర్ ఏదైతే ఉంటుందో మనకి ఈ యొక్క వైన్ కైండ్ ఆఫ్ గోల్డ్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇంకోటి ఏంటంటే మనకి ఫోక్స్ వేగన్ లో బాగా అలవాటు కదా, మన చేయి రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఈ యొక్క హ్యాండిల్ పట్టుకోవడం. సో ఆ ఎస్థెటిక్స్ అయితే మనకి వెహికల్ యాస్టిస్ కనబడుతున్నాయి. కంఫర్ట్ లెవెల్ కి చూస్తున్నైతే ఈ డ్రైవర్ డోర్ కి మనకి 8-వే పవర్డ్ సీట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంక్లైన్, హైట్ అడ్జస్ట్మెంట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా మనము ఎలక్ట్రిక్ తో అయితే మేనేజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నీకు ఏదైతే ఆటో బటన్ కనబడుతుందో బేసిక్ గా మన వైపర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని యాక్టివేట్ చేయడానికి మనము దీన్ని నొక్కేసామనుకో ఆటో రెయిన్ వైపింగ్ సెన్సర్ అయితే మన ఆన్ అయిపోతాయి. సో ఇక్కడ నీకు ఏదైతే ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ కనబడుతుందో దీని యొక్క ఓఆర్విఎంస్ మనము ఇన్సైడ్ అంటే స్క్రీన్ నుంచే కంట్రోల్ చేసుకోవాలి. ఇది లెఫ్ట్, ఇది రైట్. లెఫ్ట్ నొక్కి దాని యొక్క డైరెక్షన్ మార్చుకుంటే అది మారుతూ ఉంటుంది, అండ్ రైట్ నొక్కి డైరెక్షన్స్ మార్చుకుంటే మారుతూ ఉంటుంది. ఆటో, టిల్ట్, లెఫ్ట్, ఫోల్డ్ బోత్ ఇవన్నీ ఇచ్చారు. పెట్ మోడ్ కూడా ఇవ్వడం జరిగింది వెహికల్లో. అండ్ ఇక్కడ కార్ మోడ్ నొక్కితే మనకి వైఫై కనెక్టెడ్ ఇంకా ఎన్నో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ మన ఏసీ కంట్రోల్స్ అన్ని ఇక్కడ నుంచే చేసుకోవచ్చు అన్నమాట. టెంపరేచర్ అవన్నీ దీంట్లో డ్యూయల్ జోన్ లాంటివి ఏం లేవు. అండ్ మనం మెనూకి వెళ్తే మనకి ఈ ఆప్షన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఈ యొక్క కంప్లీట్ వెహికల్ డ్రైవ్ అవన్నీ మనము ఫుల్ డ్రైవ్ చేసినప్పుడు అయితే తెలుసుకుందాము. ఇక్కడ నీకు ఈ యొక్క స్టీరింగ్ చూస్తే చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఈ యొక్క సింబల్ మన ఇండియాలో ఫస్ట్ టైం రాబోతుంది కాబట్టి ఇది విన్ ఫాస్ట్ అనమాట. సో వి సింబల్ అయితే కనబడుతుంది, కంప్లీట్ గా చిన్న క్యూట్ గా కనబడుతుంది. కింద మెటల్ ఫినిష్. అండ్ ఈ యొక్క వెహికల్ మనకి అడాస్ లెవెల్ 2 ఉంది కాబట్టి దానికి కావాల్సిన కంట్రోల్స్ అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి. క్రూజ్ కంట్రోల్ కావాల్సిన కంట్రోల్స్ అన్ని ఇక్కడనే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం దాని యొక్క వాల్యూమ్ అండ్ ప్లేలిస్ట్ మార్చుకోవడానికి కాల్, ఆన్సర్, డిక్లైన్, వాయిస్ కమాండ్, ఎస్ఆర్సి. ఒకవేళ నువ్వు ఈ యొక్క లివర్స్ గురించి మాట్లాడితే రైట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్స్ కావాల్సిన కంట్రోల్స్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి దీని యొక్క లైట్ ఇండికేటర్, హై బీమ్, లో బీమ్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇస్తున్నారు. ఈ యొక్క వెహికల్ లో మనకి కాలి పిల్లి ఓన్లీ టిల్ట్ మాత్రమే ఇస్తున్నారు అనమాట. దీని టెలిస్కోప్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు కావాల్సిన డ్రైవింగ్ పొజిషన్ లో అయితే వెహికల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కనబడుతుంది కదా OHD డిస్ప్లే అంటాం, ఓవర్ హెడ్ డిస్ప్లే. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ కనబడతా ఉంటుంది. దాని యొక్క బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది ఒక కలర్డ్ OHD డిస్ప్లే. బేసిక్ గా చాలా మటుకు కంపెనీలు మనకి ఈ యొక్క కలర్డ్ ఇవ్వవు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ యొక్క వెహికల్ లో మనకి ఫ్రేమ్లెస్ IRVM అయితే ఇస్తున్నారు. రీడింగ్ లైట్స్ LEDA ఇస్తున్నారు అన్నమాట. దాని మీద నొక్కితే ఆన్ అండ్ ఆఫ్ అయిపోద్ది. ఇక్కడ చూస్తున్నైతే దీని యొక్క వ్యానిటీ మిరర్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఎటువంటి లైట్ అయితే లేదు దీనికి. సో అది మూసేద్దాము. ఈ యొక్క వెహికల్ లో ఏదైనా సెక్సీ థింగ్ ఉందంటే దాని యొక్క డ్రైవ్ మోడ్ సెలెక్టర్, పియానో టైప్ డ్రైవ్ మోడ్ సెలెక్టర్ అయితే ఇస్తున్నారు అనమాట. బేసిక్ గా ఇట్లా నొక్కుంటా వెళ్ళిపోవడమే. నార్మల్ గా ఎట్లా కనబడుతుంది రోటరీ స్విచ్, లేకపోతే మనకు మెర్సిడీస్ లో రైట్ సైడ్ లివర్ కి ఇస్తారు కదా, అట్లా కాకుండా నేను చక్కగా మనం ఇట్లా పియానో ప్లే చేసినట్టు దీని యొక్క డ్రైవ్ సెలెక్టర్స్ అయితే మనం మోడ్ మార్చేసుకొని హాయిగా డ్రైవ్ అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే నీకు చిన్న బ్యాగ్ లాగా కనబడుతుందో అక్కడ నీకు ఏమైనా చిన్న చిన్న మెటీరియల్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసినైతే నీకు ఏదైతే మధ్యలో ఫ్లోటింగ్ డాష్ బోర్డ్ ఇచ్చిందో ఇక్కడ మనకి 2 కప్ హోల్డర్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ నుంచి నువ్వు వాల్యూమ్ ఏదైతే హై అండ్ లో చేసుకోవచ్చు, మ్యూట్ చేసుకోవచ్చు, అవన్నీ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. పార్కింగ్ లైట్స్, డోర్ లాక్ అండ్ అన్లాక్ అయితే మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఛార్జింగ్ కి ఏమైనా ఇచ్చిర్రా అంటే మరి ఈ యొక్క హ్యాండ్ రెస్ట్ కింద 12 వోల్ట్ సాకెట్ అండ్ 2 USB-A అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ అయితే మనకి మధ్యలో ఇస్తున్నారు. డాష్ బోర్డ్ చూసినా కూడా నీకు ప్యూర్ గా మొకబరా ఇంటీరియర్స్ తో అయితే ఈ వెహికల్ కంప్లీట్ నిండిపోయి ఉందన్నమాట విత్ సాఫ్ట్ టచెస్. అండ్ గ్లో బాక్స్ కూడా ఎటువంటి కూలింగ్, లైటింగ్ లాంటివి ఏం లేవు, బట్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. సీట్ చూసినా కూడా నీకు చాలా కంఫర్టబుల్ గా మంచి బకెట్ టైప్ ఫీలింగ్ అయితే క్లియర్ గా ప్రొవైడ్ చేస్తుంది. ఈ యొక్క వెహికల్ ఎన్నికి ఎలా అనిపించింది, VX6 మీద నీ యొక్క వ్యూ పాయింట్ ఏంటి, అండ్ VF7కి వెళ్ళడం బెటరా, అండ్ ఇలాంటి ఒపీనియన్స్ అన్ని మీరు కామెంట్ సెక్షన్ లో వచ్చి కామెంట్ చేసుకోవచ్చు. అండ్ నాకు పర్సనల్ గా నచ్చిన వెహికల్ మాత్రం ఆబ్వియస్లీ VF7. కాకపోతే ఈ యొక్క వెహికల్ తో అడ్వాంటేజ్ మాత్రం దాని యొక్క వారంటీ అండ్ ఫ్రీ ఛార్జింగ్ అంటిల్ July 20, 2028, విచ్ ఇస్ ఎక్సెప్షనల్లీ అమేజింగ్. ఎంట్రీ వస్తుంది కాబట్టి ఇలాంటి ఆఫర్స్ ఇస్తున్నారేమో. అండ్ రీసెంట్ గా GST 2.0 తర్వాత ఆబ్వియస్లీ మనం చాలా బెనిఫిట్లు అయితే ఉంటాము. ఈ యొక్క వెహికల్ మనకి డ్రైవింగ్ కి రాగానే
అప్పుడు దీని గురించి డ్రైవింగ్ అండ్ మళ్ళీ దీని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుందాం. మీ ఒపీనియన్ అంతా ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.